ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వకృపానిధికి దేవ, ఇదిగో ప్రభా, గతించిన వారం కాంచి వారం దాకా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడినందుకు తండ్రి మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నా తినిపి వరకు నా తండ్రి పాటల్లోనూ వాద్యాల్లో కూడా తండ్రి సహాయం చేశారు, వాక్య పాటల్లో కూడా తండ్రి సహాయం చేసినందుకు తండ్రి స్తోత్రాలు. ఇదిగో ప్రభా, కొద్ది నిమిషాలు తండ్రి మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాకు మాకు కావలసిన వర్తమానము అందించండి, వాటి ప్రకారంగా జీవించే కృపను అనుగ్రహించమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలండి. ఫేస్బుక్లో స్తోత్రం స్తోత్రం. ఫేస్బుక్ వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, వందనాలు వందనాలు 46 నీ గుణ సంపన్నతకు, నీ వందనాలు 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 నీ గుణ సంపన్నతకు, వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, నీ త్యాగశీలతకు నీ వశమైతిని, నీ త్యాగశీలతకు నీ వశమైతిని, అతి సాంఛనీయుడా నా యేసయ్యా, అతి కాంక్షణీయుడా నా యేసయ్యా, వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, ఇహలోక ధన నిధులన్నీ శాశ్వతము కావని ఎరిగితినే, ఇహలోక ధన నిధులన్నీ శాశ్వతము కావని ఎరిగితినే, ఆత్మీయ ఐశ్వర్యం పొందుట కొరకే ఉపదేశ క్రమమొకటి మాకిచ్చితివే, ఆత్మీయ ఐశ్వర్యం పొందుట కొరకే ఉపదేశ క్రమమొకటి మాకిచ్చితివే, వందనాలు 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 వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, యజమానుడా నీ వైపు దాసుడైనా నా కన్నులెత్తగా, యజమానుడా నీ వైపు దాసుడైనా కన్నులెత్తగా, యాజక వస్త్రములతో నన్ను అలంకరించి నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే, యాజక వస్త్రములతో నన్ను అలంకరించి నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే, వందనాలు 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 వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, నీ త్యాగశీలతకు నీ వశమైతిని, నీ త్యాగశీలతకు నీ వశమైతిని, అతి కాంక్షణీయుడా నా యేసయ్యా, అతి కాంక్షణీయుడా నా యేసయ్యా, వందనాలు వందనాలు వరాలు పంచే
నీ గుణ సంపన్నతకు వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు నీ గుణ సంపన్నతకు నీ గుణ సంపన్నతకు. హల్లెలూయా. మంచిదండి. మరి మరొక వారం తన సన్నిధానంలో మరి కూడుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈరోజు మనం నేర్చుకుపోయే పాఠం, దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు. మనము వాక్యంలోంచి చూడగలిగితే చాలా విషయాలు మరి రాయబడ్డాయి. స్తోత్రం. ఎన్నో విషయాలు మరి రాయబడ్డాయి. దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, మనమేదో ఆయనకేదో చేసేస్తామని, మనమేదో ఆయనకి ఇచ్చేస్తామని అని కాదు. దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే చాలా సింపుల్ అండి. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు చూడండి. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 14 వచనం చూద్దాం. అప్పుడతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను అదిగో. మనం ఇక్కడ వాక్యం నుంచి మనం చూడగలిగితే అపోస్తలుడైన పౌలు గారికి చెబుతున్నాడు ఏంటంటే, ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించుకున్నాడు అనే మాట. పౌలు గారిని దేవుడు ఎందుకు నియమించుకున్నాడు? ఆయన నోటి మాట వినడానికి నియమించుకున్నాడు. మనము అసలు ఈ సృష్టి ఇలాగా అయిపోయిన కారణం ఒకటే, దేవుడు మాట వినేవాడు లేడండి. దేవుడు మాట వినేవాడు లేడు. సాతాను ఎందుకు సాతాను కింద అయిపోయింది అంటే, సాతాను దేవుడు పుట్టగానే సాతాను కాదు, దేవదూత. సాతాను అంటే దేవదూత. దేవదూతలకి అన్నిటికన్నా ఎడ్డో దేవదూత. ఫస్ట్ దేవుడైతే, దేవుడి తర్వాత దేవదూత. అంటే ఆ దేవదూతలు ఉంటారు కదా, ఇంకానే వాటి మీద అధిపతి వాడు ఆలోచన ఏంటంటే, మనము దేవుడితో సమానంగా అయిపోదాం, దేవుని కన్నా ఎక్కువగా మనం అయిపోదామని వాడు దురాలోచన కలిగి దేవదూతలన్నిటిని ప్రేరేపించాడు. వాడు అలా ఎందుకు అయిపోయాడంటే ఒకటే కారణం, దేవుడు మాట వినలేదు. దేవుడు మాట వినలేదు. వాడికి ఒక అధికారం ఇచ్చాడు. సరిపోద్ది కదా అధికారం వాడికి, ఆ జీవితానికి. కానీ వాడు దేవుడు మాట ఆలకించకుండానే దేవుని దూతల్ని కొన్నాటిని వాడు పోగు చేసుకున్నాడు. పోగు చేసుకుని దేవుడి మీదే తిరుగుబాటు చేశాడు. చేసినప్పుడు దేవుడికి మరి వెళ్దా, మరి నువ్వేమనుకుంటున్నావు ఆయనకి అన్నీ తెలుసు కదా ఆయనకి. నువ్వు రేపు ఏం చేయబోతున్నావు కూడా ఆయనకి తెలుసు. ఇంటికి వెళ్ళాక ఏం వినబోతున్నావు కూడా ఆయనకి తెలుసు. మనం ఏం చేస్తున్నాం మనకి సమస్తము తెలుసు. అయితే ఈ దేవదూత అనుకుంది కదా, అప్పుడు దేవుడు కొంచెం
అప్పుడు దేవుడికి తెలిసి వాడిని కిందకి తోసేసాడు. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి కిందకి తోసేసాడు. తోసేసినప్పుడు వాడికి బీభత్సమైన కోపం. మిమ్మల్ని మెడబెట్టుకు అతనికి తోహత ఎలాగుంటుంది? అమ్మయ్యా అనుకుంటావా? నీ మీద ఏదో రకంగా పగ సాధించాలనుకుంటాం మనం. ఇప్పుడు మీది తప్పు లేకపోయినా, మీది ఒక తప్పు ఉన్నా సరే మిమ్మల్ని బయటికి గెంటేసినా ఆ వ్యక్తి మీద ఏమనుకుంటాం మనం? కోపం పెట్టుకుంటాం, వీడు ఎప్పుడు ఎంకుతాడని. అవునా కదా? అలాగే దేవుడు సాతాన్ని కిందకి తోసేసినప్పుడు సాతానికి కూడా కోపం వచ్చింది. మరి అదా మరి కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు మరి వాడు ఊరుకుంటాడా? అప్పుడు దేవుడు ఏదైనా తోటలో ఈ సృష్టిని చేశాడు కదా, ఈ సృష్టిని అంతటిని. అప్పుడు ఎవరు లేరండి, ఈ సృష్టిని చేశాడు. చేసిన తరువాత ఆదామును చేశాడు. బైబిల్ ప్రారంభం చెప్తున్నాను మీకు. ఆదామును చేశాడు. ఏదైనా తోట, సమస్తమైన పళ్ళు అన్నీ ఉన్నాయి. అప్పుడు ఆదాము ఒంటరిగా ఉన్నాడు అన్నారు చాలామంది పండితులు. ఒంటరిగా ఉంటే ఏమొస్తాయంట? తుంటరాజు వస్తాయి అన్నారు. అప్పుడు తుంటరాజు రావడానికి అవకాశం లేదు. అప్పుడు ఏం లేదు, పాపం లేదు అప్పుడు కదా. కానీ దేవుడు ఎందుకు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నాడంటే, నీకు మంచిది కాదు. ఎందుకని? నీకా? ఆయనకి మంచిది కాదు. ఎందుకంటే ఈ భూలోకం అంతటినీ చేసి ఒకడే ఉండిపోతే ఇదంతా వేస్ట్ అయిపోదా? ఇంత అన్నం వండుకున్నావు, నువ్వు ఒకడో వస్తే అన్నం అంతా వేస్ట్ అయిపోదా? అప్పుడు ఎవరికి మంచిది కాదు? వండుకున్న వాళ్ళకి మంచిది కాదు. ఇంత పెద్ద సృష్టించి చేసి ఆదాం ఒకడు ఉంటే మరి ఇదంతా వేస్టే కదా. మంచిది కాదు, నా సంకల్పానికి మంచిది కాదని దేవుడు ఆదాముకి అవ్వం చేశాడండి. ఎక్కడి నుంచి? పక్కడెముకలోంచి. ఆదాముకి గాఢ నిద్రని కలగజేసి పక్కడెముకలోంచి భార్యను తీశాడు. ఇప్పుడు ఇద్దరు జంటగా ఉన్నారు హాయిగాని. మరి ఇద్దరు జంటగా ఉన్నారు కదా చక్కనే. అప్పుడు సాతాను వచ్చాడండి. సాతాను ఆడి పేరేం పేరు? సాతాను. దెయ్యం, అపవాది, అంతకుడు, కూరుడు, దరిద్రుడు, నిస్సదరిద్రుడు అన్నీ ఆడే. ఇప్పుడు మనం తిడతాం కదా ఆడి పేర్లు అయ్యి. దరిద్రుడా అంటాం అంటే ఆ పేరు వెళ్దాం కదా, సాతాను గడిది. ఇవన్నీ కూడా వాడే. ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈ తోటలో పళ్ళన్నీ ఏరే స్టాండర్డ్ పెడతాం కదరా. ఇప్పుడు వచ్చి నువ్వు స్టాండ్, ఈ పళ్ళన్నీ మీరు శుభ్రంగా తినొచ్చు. అయితే ఒక చెట్టు మాత్రం మీరు దాని జోలికి వెళ్ళకండి అన్నాడు. ఆది కాండము. ఆ మాట మీకు అర్థం అవ్వాలంటే ఇంత చరిత్ర మీకు అర్థం అవ్వాలి. ఆది కాండము 3వ అధ్యాయము చేస్తున్నారా? ఆది కాండము 2వ అధ్యాయము 15వ వచనం, 16వ వచనం, 17వ వచనం, 16వ వచనమే. ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరద్రవ్యముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని
దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించింది. దేవుడు ఏం చెప్పాడండి? నువ్వు ఈ తోట పళ్ళన్నీ శుభ్రంగా, ఏ అభ్యంతరము లేదు, నువ్వు శుభ్రంగా తిను. అయితే మంచి చెడ్డల తెలివిచ్చు వృక్ష ఫలములు మాత్రం నీవు తినకూడదు అని చెప్పాడండి. ఏం చెప్పాడు? నీవు తినకూడదు అని చెప్పాడు. ఎవరితో చెప్పాడు? ఆదాముతో చెప్పాడు. 3వ అధ్యాయము ఆదికాండం మొదటి నుంచి చూడమా. దేవుడిని యెహోవా చేసే సమస్త భూజంతువులలో సక్తము యుక్తగలదే ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాడిని తినకూడదనియో వాడిని ముట్టకూడదనియో చెప్పినని సర్పముతో అంది. అందుకు సర్పం ఏమంది? మీరు సావనే సావరు, ఏలయనగా వాడు తిన్న దినమున మీ కన్నులు తెరవబడిపోతాయి, మీరు దేవతలు అయిపోతారు, మీరు దేవుళ్ళు అయిపోతారు అని చెప్పింది చాలమ్మ చెల్లి. దేవుడు ఏం చెప్పాడు? మీరు తినొద్దు అని చెప్పాడు. విన్నారా? విన్నారా? సాధన వచ్చి ఏం చెప్తుంది? మీరు తినండి, ఏం పర్లేదు, మీరు దేవుళ్ళు అయిపోతారు అని చెప్పింది. ఎవల మాట విన్నారు? ఇప్పుడు అపోస్తులైన పౌలు గారితో ఏం చెప్తున్నాడు? నిన్ను ఎందుకు నియమించుకున్నానంటే నా నోటు మాటలను నువ్వు వినడానికి. ఏం చెప్పాడండి? నా నోటు మాటలు నీవు వినడానికి నిన్ను నేను ఏం చేసుకున్నాను? నియమించుకున్నాను. ఇప్పుడు ఆదామును అవ్వని దేవుడు ఏం చేశాడు? నియమించుకున్నాడు. విన్నారా వాళ్ళు? వినలేదు. ఎవరి మాట విన్నారు? సాతాను మాట విన్నారు. విన్నారు, వినలేదా? సాతాను ఏం చెప్పాడు? మీరు చచ్చిపోరు, మీరు దేవుళ్ళు అయిపోతారు, మీరు దేవతలు అయిపోతారు, దేవుడు అబద్ధం చెప్పాడు, మీరు సావనే సావరు, నా మాట విను, అమ్మమ్మ నా మాట వినమ్మా అందే. అలాగేనమ్మా అందే. ఎవరు? అవ్వమ్మ. అవ్వ అసలు సిగ్గుందా? అవ్వమ్మ కాదు, అవ్వ. ఎంత పని చేసింది? దేవుడేమో తినొద్దు అంటే అవ్వమ్మ ఏం చేసింది? తినేసింది. తినేసి మళ్ళీ ఊరకనే ఉందా? భర్తకు తెచ్చి ఇచ్చింది, ఇదిగో తిను అని. మరి ఆయన అడగలే కదా ఎక్కడదని. నిన్న మా ఇంటికాడ పప్పు ఉంది, ఎక్కడదే అన్నాను. అది వేసుకున్నానా? నాకు అదేదో మరి అలవాటు. మా ఇంటికాడ ఏ కూర ఉన్నా సరే నా చిన్నప్పటి నుంచి అడుగుతాను, ఎక్కడదమ్మా అంటాను. విరసపెద్దం వేసిందనో, లేకపోతే బంగారమ్మ అత్త వేసిందనో, లేకపోతే ఆ చిన్నం వేసిందనో, ఆ పుల్లం వేసిందనో చెప్తాడు. అమ్మయ్యని వేసుకోను కథ అడగ ఎక్కడదే అంటాను. సహజంగా మన ఎక్కడదమ్మా అంటాం కదా. ఇప్పుడు కొత్తగా ఉన్నాయో ఇంట్లో వస్తువులు, నువ్వు రోజు చూస్తావు వస్తువులు, పాత వస్తువులే. కొత్తగా ఉందనుకో, ఎక్కడదమ్మా వస్తువు అంటావనవా? గొడుగు లేదు, రోజు వర్షం నానిపోతున్నావు, ఇంట్లో గడుగు ఉంది, అమ్మ ఎక్కడదమ్మా అంటావా? వేసుకుంటావా? రైన్ కోట్ లేదు నీకు, ఇంట్లో రైన్ కోట్ ఉంది, వేసుకుంటావా? లేకపోతే అమ్మ ఎక్కడదమ్మా అంటావా? మరి ఆదం పెట్టండి, ఏయో ఇచ్చేస్తే ఎక్కడైనా కండా ఆ అమ్మ అమ్మి తినేయడు. మనం చాలా జ్ఞానవంతురం కాబట్టి ఎక్కడదమ్మా, ఎక్కడదన్నయ్యా, ఎక్కడ తమ్ముడు అంటాం మనం.
అవునే కదా. మరి ఆదాం ఏంటండి బాబు, ఎక్కడ రాగలేదు చూడండి, చదువమ్మా 6. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారముకు మంచిదనియు కనులకు అందమైననియు వివేకమిచ్చు ఉండు చూచినప్పుడు ఆమె దాని ఫలములను కొని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తిన్నాడా లేకపోతే అడిగాడా? తిన్నాడు. ఇది అన్ని ఫలముల కన్నా ఒక స్పెషల్ ఉంది. ఇది ఎలా ఉంది? చూడటానికి ఎలా ఉందంట? అందంగా ఉంది. వివేకమిచ్చు రమ్యంగా ఉంది. చూడటానికి అందంగా ఉంది, రమ్యంగా ఉంది. మరి కొత్తగా ఉన్న వస్తువు చూసినప్పుడు కొన్ని తెచ్చిచ్చినప్పుడు అవ్వమ్మ గారు ఏం చేయాలా? ఆదమ్మ గారు ఎక్కడయ్యమ్మా అడగాలి కదా. అడగకుండా తెచ్చి ఇవ్వగానే తినేడు. ఏదో ఒక వారం రోజుల నుంచి అనలేంటు. రే సాత్వికు బాబా వచ్చేయి, పక్కొచ్చేయి బాబా. అది అది అలా కూర్చోాలా, వంకర కూర్చోడా కూర్చురా. ఎక్కడ నేను తినేసింది కదా. అప్పుడు చూడండి, అప్పుడు దేవుడు వచ్చిన పాపం. అప్పుడు ఇద్దరు కళ్ళు వారు తమ దిగంబరులని తెలుసుకుని అంజురబాగులు కుట్టి తమకు కచ్చడముగా చేసుకున్నారు. చల్లపూట ఆదాము అతని భార్య తోటలో సంచరించడం దేవుడిని యెహోవా స్వరం విని దేవుడిని యెహోవా ఎదురుకు రాకుండా తోటల మధ్య దాక్కున్నారు. ప్రతి చల్లపూట వచ్చేవాడు. వీళ్ళిద్దరు ఏం చేసినప్పుడు దాక్కున్నారు. ఎందుకు దాక్కున్నారు? సిగ్గేసింది. ఈ సిగ్గెందుకు? బట్టలు లేవు వాళ్ళకి, బట్టలు లేవు కదా. బట్టలు లేవని సంగతి అర్థమైపోయింది. అందుకని ఆకులు కుట్టుకున్నారు అన్నమాట. ఆకులు ఏ ఆకులు అయ్యి? అట్టాకులో లేకపోతే అంజురపాకులమ్మా, అంజురపాకులు అంజురపాకులు కుట్టుకున్నారు. ప్రతి చల్లపూట వచ్చేవాడు దేవుడు. ఇప్పుడు రావట్లేదు. ఎవరు? దేవుడు కాదు, వాళ్ళు రావట్లేదు ఎదరకే. ఎందుకు రావట్లేదు? చేసిన తప్పు అర్థమైపోయింది వాళ్ళకే. చూడండి, దేవుడిని యెహోవా ఆదాము పిలిచి నీవు ఎక్కడున్నావన్నాడు. అందుకతడు నీ తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని, భయపడి దాక్కున్నాను. అందుకైనా నీవు దిగంబరివని నీకు చెప్పిన కూడా ఎవడు? అదిగో నేను నీకు తినకూడదని ఆజ్ఞాపించిన చెప్పాడా లేదా? విన్నాడా లేదా? విన్నాడు. ఏమన్నాడు? మాట విన్నాడు. పడిచడా? ఎవరమ్మాట పడిచాడు తెలుసు నీకు? ఆదికాండం 3 అధ్యాయం చూడండి. ఆదికాండం 3 అధ్యాయము 17 వచనం. 3:17 చూద్దాం. ఆడికి తమ్ముడు నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ఆదాముతో ఏం చెప్తున్నాడు? నీవు నీ భార్య మాట విన్నావు, నా మాట వినలేదు. అదండి మ్యాటరు. దేవదూత వినలేదు, ఆదాము వినలేదు. ఎవరి మాట విన్నాడు? ఆదాము భార్య మాట. చూడండి, భార్యల మాట వింటారు తప్ప దేవుడి మాట వినరు. అప్పుడు భార్య ఉంది కాబట్టి భార్య మాట విన్నాడు. ఇప్పుడు 100 మంది ఉన్నాం మనం, 100 మాటలు వింటాం మనం. అప్పుడు భార్య ఒకతే ఉంది, భార్య మాట విన్నాడు. ఇప్పుడు ఒక్కొక్కడికి 100 మంది స్నేహితులు. బుడ్డోడికి స్నేహితులే, చచ్చివాడికి స్నేహితులే. అప్పుడు
ఆ పెళ్ళి అయితే ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు స్నేహితులు. ఇప్పుడు 100 మంది స్నేహితులు. అంపడం వల్ల స్నేహితుడే. ఇప్పుడు ఆపద వచ్చుడు ఎవడు కానీ ఎరా ఇప్పుడు ఇంత పెద్ద ఉంటుంది లిస్టు. సుబ్బారావుకి, వెంకన్నకి, ఆకులోడికి, పేకిలోడికి, లాడికి, ఈడికి 60 ఇంత లిస్టు ఉంటుంది. ఏంటి ఫ్రెండ్స్ లిస్టు. ఆ తీరాడికి జబ్బు చేస్తే ఒకడు అంపడు. ఎంతమంది ఉంటారు లిస్టు. ఆడికి ఇచ్చి చెప్పమంటాడు. అయ్య బాబు మొత్తం ఊరంతా ఫ్రెండ్స్లే, అందరూ మాట్లాడటమే. బంధువులు ఎంత, స్నేహితులు ఎంత, వర్కర్స్ ఎంత, నువ్వు ఉండే ఎంజేసి కూడా ఎంత, బుడ్డోళ్ళకి పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి అందరికీ ఫ్రెండ్లే. ఆడు చేస్తాను నాకు ఫోన్ ఒకడు. ఏమండి అన్నాడు. ఎవర్రా నువ్వు అంటే, నాది రంగాపురం అండి, రాజా ఉన్నాడా అన్నాడు. ఓరే బొడ్డెదవన్నీ నీకెవడిచ్చాడురా నెంబర్ అంటే. ఇది అంటున్నాడు. నాన్న అందరు ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటాడు, మిస్ గురించి ఇచ్చుకున్నాడు, రాసుకుంటాడంట. మిస్ గడి ఇచ్చుకుంటా అలా పోయి, ఏమండి నేనండి రంగాపురం అండి అన్నాడు. ఏం కావాలి నీకు అన్నాను. రాజా ఉన్నాడా అన్నాడు. లేడు అన్నాను. పెట్టేయాడు. మళ్ళీ చేసాడు. రాత్రి చెప్తాడు చేసాడు నాన్న, అది అందరూ ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటాడు నాన్న అన్నాడు. నువ్వు ఎందుకు ఇచ్చావంటే మిస్ కూడా చేయమన్నాడు అన్నాడు. మిస్ చేయకుంటే ఇంకా నాది ఎంత అనుకోను. ఆడికి కూడా ఫ్రెండ్లే, బోడి ఫ్రెండ్లో. ఆడమాట వింటాడు, ఈడి మాట వింటాడు, అందరి మాట వింటాం మనం. కానీ సరైన దేవుడు మా మాట మాత్రం వింటామా? అబ్బాయినో వింటామండి మనం. పనికొచ్చింది అసలేనో మనం. అది చూడు, పనికొచ్చింది అసలేనో. గంపెత్తొద్దు అంటే గంపెత్తాడంట. ఏముంది, కోడి పెట్ట ఉంది, అది అప్పుడే పెడుతుంది. గుడ్డు తురుపు ఎగిరిపోయింది. గుడ్డు పోయి కోడి పెట్టబోయా. ఉత్సవారు ఇప్పుడు అట్టేది వినాలి కదా. చూడండి, దేవుడు ఫస్ట్ నుంచి, ప్రారంభం నుంచి దేవుడు మాట వినేవాళ్ళు లేరండి. దేవదూత వినలేదు, ఆదాము వినలేదు. ఆదాము ఎవరి మాట విన్నాడు? భార్య మాట విన్నాడండి. తినొద్దన్నవాడు మాటము వదిలేసాడు. ఇంకా ఇది మొత్తం సమస్తము చేసి, భూమి చేసి, చెట్లేసి, పుట్టలేసి, పొళ్ళేసి, అన్నీ చేసిన వాడమ్మ వదిలేసాడు. పొళ్ళు తెచ్చిచ్చింది, కనీసం ఎక్కడైనా కూడా అడగలేదు. దరిద్రం, కనీసం అడగరు కదా. అడగలేదు. శుభ్రంగా స్పెషల్గా ఉన్నాయి, రమ్యంగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, మరి అడగలేదు కదా. అడక్కడ మింగేసాడు. మింగేస్తే 2 కోళ్ళు తెరబడిపోయి మొత్తం గుడ్డలు లేవని సంగతి అర్థమైపోయింది. ఇప్పుడు సిగ్గేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? సిగ్గేస్తుంది ఆదాముకి. చేసింది లేదా? చేసాడు. అప్పుడు అంటున్నాడు, నా మాట వెనకన్నా నువ్వు నీ భార్య మాట విన్నావు కనుక నీ జబ్బు కట్టిందా అంటున్నాడు. ఇక ఆయన భూమిని సేద్యం చేసుకో, నాగలేసి దున్ని చెమట కార్చి పంట వేసుకుని తిను. అప్పటి వరకు ఏం లేదు. అప్పటి వరకునే ఆదాము ఏదేని తోటలో శుభ్రంగా తింటాం తిరుగుతాం. ఇప్పుడు తిరగాల నాగల చుట్టూరుని దున్నుతని తోలు చెమట కారుతా నాగలే లాక్కుంటా. ఏం చెప్తున్నాడు? ఏటమ్మా? ప్రయాస. ఇప్పుడు అంత ఏమొచ్చింది ఆయనకి? ప్రయాస వచ్చింది. ఈ ప్రయాస ఎందుకు వచ్చింది? మరి నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తింటావు, అది ముండ్ల తుప్పలు గజ్జి పొదలు నీకు మొలిపించును. పొలము పంటలో పంట తెస్తావో నీవు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖము చెమట కారి చూడు చెమట. పాపం ఎంత చెమటో, ఎంత కారుతుంది నీకు చెమట. ఈ చెమట అంత కారణం ఏంటనుకుంటున్నావు? దేవుడు మాట వినకపోవడం వల్ల వచ్చిన చెమట. ఇది చెమట గొంపు. అప్పటివరకు చెమట గొంపు లేదు. అప్పటి వరకు చెంట్లు లేవు, చెమట గొంపు లేదు, చెంట్లు లేవు. ఇప్పుడు చెమట గొంపు చెంట్లు వచ్చినాయి. ఆ చెమట గొంపు కన్నా దగ్గరికి పోతుంది చెంట్లు అనిపిస్తుంది. ఆ చెమట గొంపు రేట్ అనిపిస్తుంది.
ఇలాగ తెచ్చిన వాసన సెంట్లు బండి మనం అవును కదా. అందుకని మన పూర్వీకులు సెంట్లు కొట్టుకోలేదు, ఆ శవడ కొమ్మతోనే జీవించేసారు. కనీసం మా నాన్న సబ్బు కూడా రాసుకోలేదు. ఇప్పుడు సబ్బు రాసుకున్న వాళ్ళ దగ్గర ఉండలేము. అంటే అదొక రకమైన కొంపు. ఈ కొంపు ఉన్నాకే ఆ కొంపు మీద ఈ కొంపు రైడ్ అనిపిస్తుంది. ఈ కొంపులన్నీ ఎందుకు వచ్చినాయి? దేవుడు మాట ఆలకించకపోవడం వల్ల ఈ కొంపు వచ్చింది. అప్పుడు వరకు ఏ బాధ లేదండి, ఏ సమస్య లేదు, ఏ ఇబ్బంది లేదు. శుభ్రంగా తింటున్నాడు, తిరుగుతున్నాడు. ఇప్పుడు అసలు కనీసం అలా వెళ్తుంటే ముళ్ళు కూడా గుచ్చుకోవడానికి గజ పొదలు లేవు, ఏ పొదలు లేవు, ఏమీ లేవు, అన్నీ కూడా శుభ్రంగా ఉన్నాయి. దేవుడు మాటకి గండిపడింది. దేవుడు మాటకి గండిపడితే ఎంత ఇబ్బంది, ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని బాధలు వచ్చినాయి వాళ్ళకి. ఆదాముగమో ఆ బాధ, అవ్వమ్మగమో పిల్లలు కనేటప్పుడు బాధ. బాబోయ్ బాబోయ్ బాబో అని బాధ. పుళ్ళు పోసుకున్నాడు ఆదాము చేసిన పాపానికి. ఏం పోసుకున్నాడు? డాక్టర్ లేనప్పుడు ఆదామా డాక్టరు? ఆదామే అవ్వ. అదే మంత్రసాయ అంటారు చూవా, ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా? ఆలోచిస్తుంటే బుర్రపోత. ఆదాము అవ్వలు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా? వాళ్ళకి నిప్పేది, కంచమేది, గిన్నెది, అన్నం వండుకోనాకే, దాకేది, స్నానం చేయడానికి బకెట్ ఏది, వేడి నీళ్ళు కాయడానికి హీటర్ ఏది, హీటర్ పెట్టడానికి కరెంట్ ఏది. మళ్ళీ ఆరయిందా చీకటాలకే, మళ్ళీ చీకట్లో చిందులాట. ఎన్ని కష్టప్పుడు అనిపిద్దు. అయ్యో నేను దేవుడు మాట ఆగితే సరిపోనే అనిపిస్తా. వాళ్ళ జీవితాంతం పదే గుర్తు చేసుకుంటూనే ఉంటారు వాళ్ళు. అయ్యయ్యో ఒక్క మాట వాళ్ళకి ఎత్తే సరిపోను. ఆ ఒక్క మాట చూడండి, ఏదైనా రాకేశం మనకి దొరికిందనుకో చూడండి, పిల్లలు అయ్యో మా బహమ్మది చెప్తా అన్నాడు అప్పుడు వద్దని. ఇప్పుడు నా కర్మ కాదు జీవితాంతం కూడా అప్పుడు ఆగిపోతే సరిపోను. జీవితాంతం కుములుని సత్తాను. ఆ మాట అప్పుడు ఆగని సరిపోను. చెప్పారండి బాబు ఆ ఇదిలోని అది ఎదవని వినలేదు మేమే. చెప్పారండి బాబు అది ఎదవడి వినలేదండి బాబు మేమే అనుకుంటారా? ఈ తాగమోతోడు గురించి చెప్పారండి బాబు వద్దు అని చెప్పారు మేమే. వెనకాల చేనుందని చేసాం. ఒరే అదొకటి ఉంది, చేనుందని చేసాం. చనిపోయింది అడిపోయాడు, ఆడు ఒక్క మాట నేను ఇంటే సరిపోనని జీవితాంతం ఎడతారు. ఎందుకని? దాని యొక్క ప్రభావం జీవితం పెడద్ది. గ్యాప్ వచ్చి మళ్ళీ ఎడతారా? మరి ఆదాం ఏంటంటాడా? ఏదైనా రాయ గుద్దుకున్నప్పుడు అమ్మో దీని తలచి తగలయ్యా జీవితాంతం ఆదాము అవ్వమ్మని తిట్టుకుంటూనే ఉంటాడు. ఎంత పని చేసింది మొగం అంటే, ఎంత పని చేసిందిరా, ఆ పళ్ళు తెత్తమేటి, నేను తింటమేటి, కొంప ముంచేసింది అవ్వమ్మ అనుకోడా? అనవసరంగా దేవుడు మాట ఆలకించకన్నా అవ్వమ్మ మాట రాకొచ్చాను. అవ్వని జీవితాంతం ఆదాము బాధపడుతూనే ఉంటాడు. మనమంతే అండి, దేవుడు మాట ఆలకించకుండా బయట వాళ్ళ మాట ఆలకించే ఖచ్చితంగా బాధపడుతూనే ఉంటాం. అవును కదా? మంచి కోరుకునేవాడు దేవుడు అండి. అప్పటికప్పుడు సుఖాన్ని చూపిస్తారు, సుఖాన్ని, ఆ తర్వాత సుఖాలు చూస్తారు. దేవుడు మంచి చెప్తాడండి, కానీ మంచి ఎవరికి ఇష్టం ఉండదు. మంచిగా కొట్టేసే వాళ్ళు ఎంతమంది? 100కి 10 మంది వేస్తారేమో. చెడు కొట్టేసేవాళ్ళు అమ్మా 90 మంది ఉంటారే.
సెడిగేసి వాళ్ళు ఎంతమంది అండి? 90 మంది. జయప్రకాష్ అని ఒక లోక్సత్తా పార్టీ ఉండదండి. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. లోక్సత్తా అది మీ సత్తా, లోక్సత్తా అది మీ సత్తా అంటాడు. ఆయనకి ఎవడ ఒకటి మా సత్తా మీ సత్తారా బాబు, అది మీ సత్తా అంటే మాకు వద్దా అని ఆయనకి ఎవడ ఒకటి ప్రీ బస్సులు పాపం పెట్టారు. జగ్గంపేటలో కోడెక్కేసింది ఒక ఆడి మీదకి బస్సు, తొక్క మొత్తం జారిపోయింది. ఇలాగా కోడికి స్కిన్ తెచ్చిలాగా తొక్కలాగుతూ అలా కింద నుంచి ఇక్కడి నుంచి కిందాక మొత్తం తొక్క ఊడిపోయి లోన దుమ్ము ఏర్పడుతుంది. పక్కన జగన్పేటలు ఇక్కడ 10 రూపాయల కోసం ఆడవాళ్ళకి ఫ్రీయా? ఆడవాళ్ళకి ఫ్రీ ఆడతారు అలానే, మగోళ్ళు అయినా ఎవరు డబ్బులు అనుకుంటాం. కానీ ఆడవాళ్ళకి ఫ్రీ అడిగితే నాకు బుర్ర ఆడవాళ్ళకి ఏమన్నా ఫ్రీ ఆడతారా? రోతమే రూపాయికి వచ్చి తీసుకుంటారు వాళ్ళు 90% మంది. ఆ ప్రియాడు అసలు నేను వాక్యం పడి చెప్తున్నాను. ఆడవాళ్ళకి ప్రియ ఆడితే అసలు బతికెత్తరాలా? 2 అతను చచ్చిపోతానన్నా సరే ఆ బస్సు కోసం చూస్తారు. అమ్మ నువ్వు బేరావాడమ్మా, ఇక్కడ ప్రాణం పోతుంది, వస్తాను ఆగు అని ఆ బస్సు కోసం చూస్తారు. బయట ప్రాణం పోతున్నా సరే ప్రియ కోసం చూస్తారు కదంటరా. ప్రభుత్వాలు ఎలాగ ఆలోచిస్తాయండి అసలు? చంపేద్దాం ఏంటి అందరినీ? సోమలు చేసేద్దామనా ఏంటి? యావడిపోతున్నా ఆ బస్సు కింద దిగేసి నా వల్ల కాదా బాబు, నేను మానేస్తాను ఏంటిది జాబు వెళ్ళదు. అతను ఎక్కడెత్తలేదు ఎందుకని, అతనికి చోటు ఎత్తలేదు ఎందుకని, అతనికి ఎత్తలేదు చోటు ఎక్కి ఎలబడి ఎలా ఉంటారు. అమ్మ నేను ఎక్కడ కదా, నేను త్వరలా నాకు చోటు ఇవ్వనంటే ఆయనకి చోటు లేదు ఎందుకని. ఆదాము అలా అవ్వమ్మ అలా చేసిందండి. ప్రియగెత్తా ఉంది, తిను అంటే ప్రియగెత్తు రుచిదా తినేసింది. మీరు దేవుళ్ళు అయిపోతారు, మీరు దేవతలు అయిపోతారంటే ఎక్కడ అయిపోతారండి? అప్పటి వరకు ఏమన్నా బాధ ఉంది వాళ్ళకి? ఆదాము అవ్వమ్మని జీవితాంతం 900 సంవత్సరాలు తిట్టుకుంటూనే ఉన్నాడండి ఆదాము. 1 సంవత్సరం కాదు, 900 సంవత్సరాలు తిట్టుకున్నాడు. ఎందుకని? యెహోవా మాట ఆలకించకపోవడం వల్ల వచ్చిన బాధ. దేవుడు మాట ఆలకించాలండి. మనము బాగుండాలంటే దేవుడు మాటలు ఆలకించాలి. అవి చేదుగా ఉంటాయి కానీ అవి తీయగా ఉంటాయి. మాత్రలు ఎలా ఉంటాయమ్మా? ఎలా ఉంటాయి? లాంకి లాగా ఉంటుంది, నీకు ఆరోగ్యంగా ఉండదా? దేవుడి మాట అలాగే వెళ్ళేటప్పుడు చేదుగా ఉంటుంది, దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. ఆలకించలేదు. ఆది కాండము 12వ అధ్యాయము, ఆది కాండము 12వ అధ్యాయము 4వ వచనం. రే కూర్చో. యెహోవా అబ్రహాము వెళ్ళెను, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము. అరే అడిగే కూర్చో రమ్మను. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. అంటే అబ్రహాము గారికి దేవుడు చెప్పినట్టుగా వెళ్ళాడు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, వెళ్ళాడు. ఎక్కడ చెప్పాడు? ఏమని చెప్పాడంటే, ఇదిగో పాలు తేనెలా ప్రవహించు దేశంలోకి నేను తీసుకెళ్తాను, నీకు ఒక అబ్బాయి పడతాడు, నీ సంతానము ఆకాశ నక్షత్ర వలె ఇసుక రేణుల వలె విస్తరింపజేస్తాను. అబ్రాము రా, నా మాట నమ్ము అన్నాడు. నమ్మాడు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంకొక ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే
పిల్లలు లేరు. దేవుడేమో పిల్లల్ని ఇస్తా అన్నాడు, ఇంకా ఎత్తలేదు. 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రాహాముకి ఏమి ఇచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో నీ పిల్లలకి ఇస్తాను, నీ పిల్లల సంతానం చాలా అభివృద్ధి అయిపోద్ది, నీ విస్తృత రేణుల వలె ఆకాశ నక్షత్రం వలె విస్తరింపజేస్తాను, రా అబ్రహాము అన్నప్పుడు అబ్రహాము గారు వచ్చాడు. వచ్చిన 20 సంవత్సరాలు అయిపోతుంది, 20 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా లేరు పిల్లలు, ఇంకా లేరు పిల్లలు. ఎన్నాళ్ళు ఎంతామండి? ఎన్నాళ్ళు వింటాం? రేపు ఇస్తా అంటాం, రేపు ఇవ్వలేదు. ఎల్లుండి ఇస్తా అంటాం, ఎల్లుండి ఇవ్వలేదు. వారంలో అయిపోద్ది, 10 రోజులు అయిపోద్ది. ఎటకరంగా ఉంది నీకు ఈ ఎన్నాళ్ళు ఇలాగా? వచ్చిన పళ్ళ ఏం చెప్తే చదువుకోవర్లు అంటారా? అప్పుడు అంటారా? 20 సంవత్సరాలు అయిపోతుంది, 10 సంవత్సరాలు అయిపోతుంది, పిల్లల్ని ఇస్తున్నాడు, ఇంకా ఇవ్వలేదు. ఈయన పోయేసరికి ఇంకో స్టెప్ వేసాడు. ఆదికాండము 16వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. అబ్రహాము భార్య అయిన సారాయి కాగా సారాయి, ఇదిగో 2వ వచనం, కాగా సారాయి, ఇదిగో నేను నీ పిల్లల్ని కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము అదేంటి ఈ భార్యల మాట ఏంటండి బాబు? ఆదాము ఆ మాట అన్నాడు, అబ్రహాము చాలా మాట అన్నాడు. ఎంతకాలం వచ్చుకుంటామండి అనా? ఏం చెప్తున్నాడు? ఇంకో యెహోవా నాకు పిల్లలు లేకుండా చేసాడు, ఓ పని చేయి, నువ్వు నా దాసితో వెళ్ళిపోతే నీకు పిల్లలు పుడతారు, వెళ్ళిపో అన్నప్పుడు ఇదేంటి దేవుడు వాగ్దానం చేశాడు, ఆగవే, కంగారు చేస్తుందా నీకు అనలా? అనకుండా బాబా బలి చెప్పింది అనుకున్నాడేమో, బలి చెప్పింది అని సారాయి మాట విని దాసితో వెళ్ళిపోయాడు. అంటే వాళ్ళ ఇంట్లో పని మనిషితో వెళ్ళిపోయాడు. ఎవరి మాట విని? ఏటది దేవుడి మాట అంటే మీకు అసలు లెక్కలేదా? ఆ తర్వాత కొన్ని చిక్కులు వచ్చాయి. ఎన్ని చిక్కులు వచ్చింది తెలుసా? ఇస్మాయేలు పుట్టాడు. ఏం పుట్టాడమ్మా? ఇప్పుడు అరబిక్ దేశాల్లో ఉండే ఈ ఇస్మాయిల్ ఎవరనుకుంటారా? ఆఖరి సంతానం. వీళ్ళందరూ ఎవరనుకుంటారా? ఎవరి సంతానం? సాయిబులు. ఎవరి సంతానం? ఇంకా అమ్మ చెప్పింది కదా, సారమ్మ వెళ్ళాడు, పుట్టాడు. ఇస్మాయిలు కొంప ముంచాడు. ఆడది గాడిది వంటి స్వభావం గలవాడు, కొంప ముంచేసాడు. ఈ బాధ ఎందుకు వచ్చింది? ఉగ్రవాదం ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి కదా వత్త. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? అబ్రహాము సారా మాట విన్నాడు, ఇస్మాయిల్ పుట్టాడు, కొంప కొల్లరయ్యింది. మనం మాట అనుకుంటాం. మనం ఆ మాట వల్ల ఎంత ఇబ్బంది ఉంటుందో తెలుసా? ఎన్ని కుటుంబాలు సఫర్ అవుతాయి తెలుసా? ఎంతమంది ఏడుస్తారో నీకు తెలుసా? నీ ఒక్కడ సుఖం వాళ్ళు చూసుకుంటే ఎన్నో కుటుంబాలు ఏడుస్తాయి. అవమ్మ సుఖం చూసుకుంది, ఏడుతులేదు మనం, ఏడుతులేదా? అప్పులు, తిప్పలు, రోగాలు, ఇబ్బందులు, ఈ ఇరుకులు, శోకాలు, ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి? ఇగో అవ్వమ్మ ఆ పొన్ను తినొద్దంటే అది తిందే శాపం తెచ్చిపెట్టింది. వద్దు అంటే ఇగో సారాయ్ మాట విన్నాడు, ఇస్మాయిల్ పుట్టాడు. ఇదిగో ఇప్పుడు ఉగ్రవాదం వచ్చింది. మాట అనుకుంటాం మనం. ఒక మనిషి మాటలోనే ఇంత శక్తి ఉంటుంది.
రాంగ్ స్టెప్ వేస్తాను చెప్తాను. నేను చాలా చెప్తాను, ఇంకో అప్పులు చేసి ఫంక్షన్లు చెయ్యొద్దు అని చెప్తాను. వాళ్ళకిస్తారా? 1,00,000 రూపాయలు అప్పు తీర్చడానికి 4-5 సంవత్సరాలు పడుతుంది తెలిసి మీకు. 1,00,000 రూపాయలు ఇంకా వాళ్ళకి ఎత్తే నువ్వేమన్నా గడి తింటావు నువ్వు? అందులో కోత పూజ చేయాలా, ఇంట్లో చూసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, ఇవన్నీ చూసుకోవాలా. అప్పుడప్పుడు రోగాలు అటాక్ చేస్తూ ఉంటాయి, అవి చూసుకోవాలా. ఆ తర్వాత పెళ్ళిళ్ళు ఫంక్షన్లు వేస్తే వాళ్ళగా వేసుకోవాలా ఉండిలోని. మరి ఈ ఎన్నాట్ల మధ్య 1,00,000 రూపాయలు తీర్చండి ఎన్న పడద్దా? అప్పుడు దాకా అదొకటి ఉంటుంది ఏంటి, ఆ పక్కన పిలకలు వస్తాయి, వడ్డీ పిలకలు వద్దంటే వాళ్ళకిస్తారా? దేవుడు చెప్పాడు, ఉన్నదానితో తృప్తి చెందనడు అన్నాడా? ఆ మాట తీసుకుని మనం చెప్తే వాళ్ళకిస్తాడా? అబ్బాబ్బాబ్బాబ్బా ఇంకా అంతలేదు ఎంత లేదు. గోంగూర పచ్చడి చేస్తాంటే వెళ్తే జీవితంలో అయిపోతాయి తమ్ముడు, పచ్చడి అయిపోతాయి. ఏ సేవకుడు చెప్పినా ఇలా చెప్తారండి, వాళ్ళకి ఇస్తారు కదా విశ్వాసులు. అలా చెప్తాడు. ఆడి మాట అనుకుంటాను, ఆడి మాట కాదు ఇది, దేవుడు మాట. ఏముంది? ఉన్నదానితో తృప్తి చెందు అంటే అర్థం ఏంటి? లేని దానికోసం ఆశపడుతున్నాయి కదా, అంతేనా? లేకపోతే ప్రత్యేకించి అప్పు చేయొద్దు అని ఉంటుందా? అది చూపించాలి నీకు ఆ మాట కట్టనే. మనం దేవుడి మాట ఆలకించకపోవడం వల్లే తిప్పులు వస్తాయి తెలుసు మీకు. దేవుడి మాట ఆలకించకపోవడం వల్లే ప్రజలకు ఏమొస్తాయంట? తిప్పలు వస్తాయి. దేవుడి మీద కామెంతో మనం వద్దన్నాడని. ఎందుకు వద్దన్నాడు? ధనాపేక్ష సమస్తమైన కీడులకు కీడులకు వస్తుంది, డబ్బు వల్ల వస్తుంది. చాలా మంది అనుకుంటారు మాకు కీడు వచ్చేది, కీడు డబ్బు వల్ల వద్దన్నాడు. సమస్తమైన కీడులు అన్నాడా, ఒక కీడు అన్నాడా? అంటే ఎన్ని కీళ్ళు? ఎలాగొస్తాడు? డబ్బు వాళ్ళు వస్తాడు, అదేనా? డబ్బు ఎందుకు కావాలి నీకు తమ్ముడు? అవసరాలు అంటే తిండి, బట్ట, ఇంటద్ది, అంతేనా? ఇంకేం కావాలా? అమ్మో, తిండికి బట్టకైతే మన డబ్బులు ఎక్కువైపోతాయి. నేను చూస్తుంటాను బాబు, ఆ పిప్పు గడ్డలు ఆ పిప్పు చేస్తున్నాను అందరినీ. అలా ఒత్తడే ఉంటాడు అండి. నేను అనుకున్నాను ట్రైనింగ్కి పంపిస్తే చాలు అనుకున్నాను. ఫోన్లే ఎండాకాలం కదా, ఇంటిగా ఉంటే ఆటలు పోతారు ఇలా. నిజంగా చెప్తాను, ట్రైనింగ్ పంపిస్తే చాలు అనుకున్నాను. అన్నాడు, ట్రైనింగ్ అయిపోతే సరిపోద్దా మరి ప్రాక్టీస్ అన్నాడు. ఇది కొన్నాను, ఇది కొనడం సరిపోద్దా? స్టాండ్ కొన్నాను, స్టాండ్ కొనడం సరిపోద్దా? అందులో రావట్లేదు. ఇది కొన్నాను, ఇది కొనడం సరిపోద్దా? దానికి ఒక బాక్స్ కావాలా, ఇప్పుడు కొనాలా. మళ్ళీ దీనికి మళ్ళీ బ్యాగ్ కొనాలా. నేను మామూలుగా ఎవరైనా సింపుల్గా ఇల్లు చిత్రం కొన్నాను. నేను 1,25,000 రూపాయలు, 1,20,000 రూపాయలు కట్టింది. అది దేవుడి సేవకు అనుకోండి పెద్ద ఇబ్బంది ఉండదు. అది దేవుడి సేవకు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే సమస్తం ఆయన ఇస్తారు కాబట్టి ఆయన సేవలు మనం ఉపయోగిస్తాం, ఏ ఇబ్బంది ఉండదు. అలాగా నేను సేవలోకి కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. బయట కూడా సేమ్ ఇలా ఉంటుంది. బయట కూడా సేమ్ ఇలా ఉంటుంది. చిన్న ఇల్లు కట్టుకుందామని బేస్మెంట్ వేస్తాడు. రేకెట్ ఎలా కూర్చుంది? రేకెత్తే మళ్ళీ అది తీయాలా, ఆ తర్వాత మళ్ళీ ఇబ్బంది. స్లాబ్ వేద్దాం అనుకుంటాడు. స్లాబ్ వేస్తే సరిపోద్దా? అత్తమడి చేద్దామా? లోన ఏం చేయించాలి ఇప్పుడు? ప్యాస్టింగ్ చేయించలేకపోద్దా? మళ్ళీ దానికి ఏం కావాలా?
మరి టైల్స్ మరి అమ్మ అత్తమడి వెళ్ళకపోతాను బయటికి, ఏం వెళ్తాను దానికి అటాచ్. ఎంత అటాచ్ చూడతాడు, ఎంత ఉంటుంది. చిన్న దాంతో వెళ్తాం, ఎంత అంటించుకుంటాం. ఎందుకంటే దానికి తృప్తి ఉండదు, దానికి ఏముండదా. మా మాయ ఫస్ట్ ఆ చిన్న గోంగూర అర్థం అనుకోండి, గోంగూర అయితే సరిపోద్ది, దానికి తోడుగా పాలకూర, కొత్తిమీర, అది ఇది ఉంటే ఏదో కొంచెం కవర్ అవుతుంది అనుకుంటాం. అలాగ ఏమవుతుంది, పెట్టుకోవాలిది గోంగూర అన్నప్పుడు బాగుండేది, అది అన్నీ వచ్చింది అనిపిస్తుందా? అయ్యో పూరు గుడిసెలు ఉన్నప్పుడే బాగుండేది, ఎంత ఆనందంగా ఉండేవాళ్ళమో. ఇది ఎట్టి ఇప్పుడు తిప్పలు వచ్చాయంటే పడ్డా అనిపిస్తుందా? ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే తృప్తిగా బతుకున్న దేవుడు మాట మనము ఆలకించకపోవడం వల్లే. అవునా కదా? మనం దేవుడు మాట ఆలకించాం, మనం దేవుడు మాట తప్ప అందరం ఆగత్తాం మనం. అది చిత్రం. దేవుడి మాట తప్ప అందరి మాటలు మనము ఆలకిస్తాం. ఆ తర్వాత ఇశ్రాయేలీలు గొప్పవారు అనుకుంటున్నాం కదా మనం. చూడండి, కీర్తన గ్రంథము 106:24. కీర్తన గ్రంథము 106:24. కీర్తన గ్రంథము 106:24. వారు రమ్యమైన దేశమును నిరాకరించిది, ఆయన మాట నమ్మకపోయిరి. ఏంటది అమ్మా? యెహోవా మాట ఆలకింపక. చాలమ్మ చెల్లి. ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఐగుప్తులో విడిపించి రమ్యమైన దేశానికి తీసుకొస్తున్నాడు. రమ్యమైన దేశానికి తీసుకొస్తున్నాడు. తీసుకొస్తుంటే మరి ఎంత ఆనందంగా ఉండలేలో. జైల్లో ఉన్నారు మీరు ఒక 20 సంవత్సరాలు, తీసుకొస్తున్నాం, మీకు ఎలా ఉంటుంది? పేద ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుందా? అమ్మో ఆనపత్తం చూసి అలా అయిపోతుంది, అన్నాసనంగా ఇరికించేసారు. 20 సంవత్సరాలు రాయమండ్రి జైల్లో ఇరుక్కుపోయాను. అమ్మో అమ్మని చూడాలా, అమ్మమ్మని చూడాలా. ఇంకా అమ్మమ్మ ఏముంటుంది 20 సంవత్సరాలకే? అమ్మమ్మని చూడాలా, అమ్మని చూడాలా, సుబ్బారావుని చూడాలా, ఎల్లారని చూడాలా, పుల్లారని చూడాలా అనిపిస్తుందా? వద్దా అంట పెహద్దు, వద్దు నాకు వచ్చి అనపత్తి నాకు అనంట. అదొందమ్మా అక్కడమ్మా రమ్యమైన దేశమును ఎందుకు వద్దారాలా అమ్మా? యెహోవా మాట ఆలకించలేదు. ఏమో అక్కడ ఎలా ఉంటుంది ఏటో, ఆ దేశంలో ఏముంటాయి ఏటో, ఆ దేశంలో ఆ పుళ్ళు ఉంటాయో సింహాలు ఉంటాయో, ఆ దేశంలో అనకుండా ఉంటాయేమో, ఆ దేశంలో తిండి ఉండదేమో, ఆ దేశంలో ఏమో అని ఆ దేశాన్ని ఏమనుకున్నాడల్లా నిరాకరించి యెహోవా మాట ఆలకించలేదు. బాగుపడరల్లా. 40 రోజులు వెళ్ళవలసిన దేశాన్ని 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారు. కానాను దేశం 40 రోజులు వెళ్ళిపోతారు. ఎన్ని రోజులమ్మా? ఐగుప్తు నుంచి కానాను వెళ్ళడానికి ఎన్ని రోజులు పడద్దా? 40 సంవత్సరాలు. ఎందుకు గిర్ర 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 తిరిగారనుకోరా? యెహోవా మాట ఆలకించకపోవడం వల్ల. చూడండి, 100 సంబంధాలు తిరుగుతారు, గిర్ర 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 గిర్ర, అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ. ఎందుకు అనుకుంటున్నారు? దేవుడి మాట ఆలకించకపోవడం వల్ల. పాపం ఆ జాయ్ గారికి 100 సంబంధాలు తిరిగినంట. అమ్మ చెప్తుంది. ఎన్ని సంబంధాలు? 100. జాయ్ గారికి అనపతి జాయ్ గారికి అమ్మా కోయారే కోయ అలా అర్థమైద్దాము మీకు. చూడండి, ఒక్కొక్కరు చూడండి తిరుగుతారు, తిరిగి ఎందుకు అనుకుంటున్నారా? డబ్బు లేదని ఓసారి, అందం లేదని ఓసారి, కట్నం చాలదని
ఓసారి అన్ని కట్నాలు కానుకలు డబ్బులు గిబ్బులు మొత్తం అన్ని కుదిరిపోయిన తర్వాత ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం అంటారు. మీ దినమేం కాదు, అన్నీ మీరు సమకూర్చేసుకుని అన్ని కట్నాలు కానుకలు అన్నీ ఒప్పుకుంటే అప్పుడు రాత్రి మాట పైన ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం అని. యెహోవాము అన్ని విషయాల్లోనూ ఘనమైనది. ఏంటి, నీకు అన్నీ ఒప్పుకున్నా, నీకు అన్నీ సెట్ అయ్యాయి కాబట్టి అంతేనా? అలా ఒక మంచి దేశాన్ని ఇలా ఎందుకు వద్దాం కోరల్లా? ఏమో 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 ఏమని తిరిగారంట. ఈ ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు అరణ్యంలో తిరగనాకన్నా ఒప్పుకున్నారు. కానీ వీళ్ళు దేవుడు మరి ఆలోచించలేదండి. ఇలా దుంపలు తెగ ఎన్ని కష్టాలైనా మనం అనుభవిస్తాం, కానీ దేవుడు లాగెత్తామా? పెసద్దాం చెప్పు అనిలు, అలాగెత్తామా? ఎన్ని బాధలైనా పడతాం మనం, ఎన్ని కష్టాలైనా పడతాం మనం, ఎన్ని ఇబ్బందులైనా పడతాం. దేవుడు మాట ఆలకించాం. ఎంత రోగమైనా అనిపిస్తాం మనం. మరి దేవుడిని నమ్ముకోరా బాగుపడతాడు. అసలు నన్ను నమ్ముకోను నేను అంటాడు. ప్రాణం వెళ్తుంది అప్పుడు నేను అసలు నమ్ముకోను. సాయంత్రం చెప్తాడండి, సాయంత్రం అద్భుతమైన ప్రసంగం ఉంటుంది. సాయంత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దు, బాగుంటుంది. దేవుణ్ణి నమ్ముకుంటే అసలు ఆయన వాళ్ళ దేవుడు ఏళ్ళ దేవుడు అలాగా ఎలాగా అంటాము. అమెరికా దేవుడు, ఆస్ట్రేలియా దేవుడు, న్యూజిలాండ్ దేవుడు, శ్రీలంక దేవుడు, జింబాబే దేవుడు. ఇది అన్న పోనేటి ఆ పోనీ ఇప్పుడు అన్నాకే. అలాగా దేవుడు మనకిస్తే ఏ ఇబ్బంది ఉండదు. వాళ్ళకి దేవుడు మాట ఆలకించకపోవడం వల్ల 40 రోజులు వెళ్ళవలసిన కానాను 40 రోజుకు సంవత్సరం చెప్పున దేవుడు వాళ్ళకి శిక్ష చేసాడు. 40 సంవత్సరాలు తిరిగారు అరణ్యంలోని. ఎంత తిరిగినా అక్కడ ఉన్నారు అలా రొంకుడు అట్టలాగా అక్కడ తిరుగుతారు. ఇదేంటి ఇంకా రావట్లేదు, ఎలా వస్తుంది, మీరు అక్కడ తిరుగుతున్నారు గిర్రమంట. 40 రోజులు అక్కడ, 40 సంవత్సరాలు ఎక్కడ. అది శిక్ష. ఎందుకనుకున్నారు? యెహోవా మాట ఆలకించలేదు. వాళ్ళ రమ్యమైన దేశాన్ని వారు నిరాకరించారు. ఇప్పుడు చెప్పండి, నేను ఎందుకు ఏర్పరచుకున్నా నిన్ను? నా నోటి మాటలు నువ్వు ఆలకించడానికి. ఒక్క మాట అండి, ఎవరు ఆలకించలేదు. దేవదూత ఆలకించలేదు, అవ్వమ్మ ఆదమ్మ ఆలకించలేదు, అబ్రాహ్మ సారమ్మ ఆలకించడం ఫస్ట్, ఆ తర్వాత ఆలకించలేదు, ఆ తర్వాత ఇశ్రాయేలీయులు ఆలకించలేదు, ఆ తర్వాత క్రైస్తవులుగా అని ఉండిపోయాం. ఇప్పుడు మనం ఆలకిస్తామా? ఆదాము అవ్వ, దేవదూతలు, ఇశ్రాయేలీయులు అన్ని కలిపితేనే క్రైస్తవులు. ఎవరి మాట మనం లెక్క చేయం. మనం ఐ డోంట్ కేర్. ఎవరి మాట మనము పట్టించుకోం. సేవకుని మాట పట్టించుకోం, దేవుడి మాట పట్టించుకో. ఐ డోంట్ కేర్, నేను ఇలాగంటానంతే, నేను ఇంతే అంటాం మనం. వద్దురా బాబంటే చదువుకో దా పాట, వద్దురా అంటే ఆ పని చేస్తాం, వద్దు బాబంటే ఆ పని చేస్తాం. ఏండి అసలు దేవుడు మాట వినాలండి. ఆయనకి డబ్బులు, బంగారం, వెండి, వజ్రాలు ఇవి కాదు, ఆయన మాట వినాలి. ఆయనకి సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. ఆయనకి ప్రజలు దేవుడికి బిచ్చమడతారు. డబ్బులని, బంగారం అని, నీళ్ళు దోపిడీ అని. అయితే ఇరవై రెండు అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు
ఉమ్, 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 ఉమ్. ఆలోచించము. బలుల కంటే ఆజ్ఞను గైకొండయు పొట్టేళ్ళు కొవ్వర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మాట వినుట శ్రేష్టము. బలుల కంటే, పొట్టేళ్ళ కంటే, డబ్బుల కంటే, బంగారము కంటే, నీ ఒంటి మీద నా బంగారము కంటే యెహోవా మాట వినుట శ్రేష్టం. ఇవన్నీ ఇవ్వడానికి ఇష్టపడతాం కానీ ఆయన మాట్లాడిస్తామండి. దహన బలి ఇచ్చేస్తాం. ఒరే పరిశుద్ధంగా బతకరంటే అబ్బబ్బబ్బబ్బే అది మాత్రం చెప్పొచ్చుమా. నేను పరిశుద్ధంగా బతకలేను కానీ నీకు పొట్టెళ్ళు ఇమ్మంటావా? ఇస్తాను. మేకంగా ఇవ్వమంటావా? కొత్తను. అంతేగాని పరిశుద్ధంగా మాత్రం జీవించలేండి, ఆ వల్ల కాదు, నాకు ఆ వద్దండి ఇదే కావాలి నాకు అంటాడైనా. అది చాలా కష్టమండి అంటాం. మాట వినాలా, మాట వినాలా. కానీ మనిషి బంగారము, వెండి, పొట్టేళ్ళు, మేకలు, కోళ్ళు అయ్యి ఇస్తాడు కానీ వాళ్ళకిస్తాడా? మరి మందు తాగుతూ మానేరంటే అది ఒకటి అడగచ్చుమా, నీకు ఏం వెళ్తా ఇస్తానా అంటాడు. ఏం కావాలి నీకు? గుట్కాలు మానేరా. ఎందా ఒకడు ఈ సీలింగ్ వేసినాడు, సిరిగడ తమ్ముడు ఏం చేస్తున్నారంటే అన్న రాత్రే కొట్టుకున్నాను కాయించుకుని ఇవన్నీ పెంకులు అన్నాడు. ఒరే తమ్ముడు ఇంకా కాల్చి చూడు అని పెంకులు చేస్తున్నాడు. ఒరే ఏట్రా నువ్వు అంటే దేవుడు లేడు ఏమి లేడు. తమ్ముడు ఒకప్పుడు నువ్వు చర్చిలో కాంగు గట్ట వాంచుడు గట్ట అన్నా దేవుడు లేడు ఏమి లేడు నీ అవ్వల్ని నమ్మను అన్నాడు. రాత్రి అన్న కొట్టుకున్నాను, ఉత్తికాయ ఇచ్చుకున్నా లేకపోతే కాయలో ఉంది ఇంటికాడ రఫ్ ఆడించాను రాత్రి, ఇదిగో కొట్టుకోని పెంకులు చెప్తున్నాడు. మరి తమ్ముడు జుట్టు గట్ట గడ్డం గట్ట ఏడురా బాబు అంటే మొక్కన్నా అన్నాడు. ఇప్పుడే కదరా దేవుడు లేడు అంటే అంటే ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు అన్నాడు. తాగబోతే అయిపోయాడు, బేవచ్చం తాగబోతే అయిపోయాడు. ఒరే దేవుడికి ఏమి ఇస్తాడంట? మొక్కెత్తాడంట కానీ దేవుడిని ఏం చేయాలంట? నమ్మడంట, మాట విండంట. ఒరే అందంగా బతకరంటేమో నో అన్నాడు. ఏమెత్తాడు? మొక్కెత్తాడంట. నీ మొక్కు కోసం ఆయన చూస్తున్నాడు. ఇడు వస్తాడు, ఆ సుండ్రు మొత్తం ఆ గడ్డం ఆ జుట్టు శుభ్రంగా మాసిపోయి ఆ బ్యాందిగాయలు గీందిగాయలు శుభ్రంగా కొట్టేసుకుని అది ఇస్తాడంట మొక్కు. పరిశుద్ధంగా బతకంటే మాత్రం ఐ డోంట్ కే నీ ఎవడమాట అన్నాడు. ఎవడికి కావాలరా నీ మొక్కు? మనిషి అలా ఉంటాడండి. దహన బలులు అర్పించడు గడ్డిను, పొట్టిలు అర్పించడు యెహోవా మాట అలగుంచుట శ్రేష్టం. అది తప్ప మనిషి అన్నాడు భూమి మీద ఆలకించడం. అన్ని ఇస్తాం మనం. బంగారం ఇమ్మంటావా? ఇస్తాం. నిలుదోడు ఇమ్మంటావా? ఇస్తాం. డబ్బులు ఇమ్మంటావా? ఇస్తాం. అంతే తప్ప పరిశుద్ధంగా బతకమంటే మా వల్ల కాదండి. అది మాత్రం ఆలకించాం మేము. నీ డబ్బులు ఎవరికి కావాలా? దేవుడికి కావాలా? ఇది ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము మూవ్ చేసుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి ముగించుకుందాం. 5 మొదటి నుంచి అమ్మా. ప్రసంగి గ్రంథం ఉందా? సిరిపని చూడండి. నీవు దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట. బుద్ధిహీనులు ఏమిస్తారంట? బలి అర్పిస్తారు. ఏమండి? నా పేర మీద ఈ పేనం, ఆ పేన మీద
నా పేరు, మా ఆవిడ పేరు, మా అమ్మమ్మ పేరు రాసేయి. అయ్యా పాస్టర్ గారు, ఇదిగో గిన్నె, ఈ గిన్నె మీద మా నాన్నమ్మ పేరు, మా పిన్నమ్మ పేరు మొత్తం రాసేయి అని ఏమిస్తారంట? గిన్నెలు ఇస్తారు, బళ్ళు ఇస్తారు, గిన్నెలు ఇస్తారు. ఒరే ఆ గిన్నెలు ఇచ్చే కన్నా సమీపించి ఇచ్చోళ్ళు వస్తారు అంటారా? వాళ్ళు రారెంతగానే, వాళ్ళు జంప్ అయిపోతారు. పలానా సుబ్బారావు పేరు మీద ఆ కార్యక్రమం చేయండి. మరి మీరు పార్టీకి వెళ్తున్నాను అంటాడు. పార్టీకి వెళ్తున్నావా? నా పేరు మీద ఈ 20 కోళ్ళు వేసిండి. మీరు రారా? నేను రాను, నేను కొబ్బుకి వెళ్తున్నాను. అంటే కొబ్బుకి వెళ్తున్నావా? నీ పేరు మీదేమో 20 కోళ్ళు రాయించావా? అది నీ బరువుల కంటే నువ్వు సమీపించి నా మాటలు ఆలకించు, అది శ్రేష్టం. మేము మాటలు ఆలకించు. మాకు ఖాళీ లేదండి, ఈరోజు మాకు పార్టీ ఉందండి, మాకు ఈరోజు ఖాళీ లేదండి, మాకు సాయంత్రం ఫంక్షన్ ఉందండి, మాకు ఖాళీ లేదండి, మాకు అది ఉందండి, మీకు కాలితే డబ్బులు చేస్తామండి. మీ డబ్బులు అడగల అన్నాడైనా అమ్మాయి బట్టి ఉంటుంది. మనిషి ఎప్పుడు కూడా మాట్లాడకించడానికి ఇష్టపడ్డావు. దేవుని సంకల్పం దెబ్బ కొట్టుబడింది అప్పుడే. దేవుని సంకల్పం ఎందుకండి ఇంకా 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 రాకడ ఆలోచన అయిపోతుందంటే ఆయన మాటలకి ఇచ్చేవాడు లేడు. డబ్బులు ఇస్తాడు, బంగారం ఇస్తాడు, బళ్ళు ఇస్తాడు, ఫ్యాన్లు ఇస్తాడు, ఫ్రిడ్జ్లు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ సమీపించి మాత్రం ఆలకించడానికి ఇష్టపడ్డావు. ఆదాము అలా చేశాడు, సారమ్మ అలా చేసింది, ఇశ్రాయేలీయులు అలా చేశారు, క్రైస్తవులు కూడా అలాగే చేస్తున్నారండి. మాట ఆలకించడం. అందుకే పౌలు గారిని నిన్ను నా నోటి మాటలు ఆలకించడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను. పౌలు గారిని అలా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టే పౌలు గారు తన జీవితంలో దేవుడి మాటలు ఆలకించాడు, ఇంకెవ్వరి మాటలు ఆలకించలేదు. గొప్పగా సేవ చేశాడు, గొప్పగా జీవించాడు, ఉన్నదాంతో తృప్తిగా జీవించాడు, లేని దానికోసం వెళ్ళలేదు. గొప్పగా జీవించి విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఆయన నీతి కిరీటం పొందుకున్నాడు. ఎందుకంటే ఆయన దేవుని మాటలు ఆలకించాడు. మనము దేవుడి మాటలు ఆలకించకుండా ఎవరి మాటలు ఆలకించినా మధ్యలో రాలిపోతాం మనం. ఇశ్రాయేలు రాలిపోయారు. ఇంకో సారం వల్ల ఎంత ఇస్మాయిల్ సంతతి ఏర్పాటైంది. ఆదాము అవ్వల వల్ల ఈ ప్రపంచం అంతా చెడిపోయింది. ఇశ్రాయేలీయులు మొత్తం అరణ్యంలో రాలిపోయారు. మనము అలా కాకుండా నీతి కిరీటం పొందుకోవాలంటే యెహోవా మాటలు, దేవుని మాటలు మనము ఆలకించడానికి నియమింపబడ్డాము. కాబట్టి దేవుని మాటలు చెప్పినట్టుగా ఆలకిద్దాం, అందులో ఉన్నట్టుగా మనం పాటిద్దాం. మన బిడ్డలు, మన కుటుంబం, మనము, మన సంఘం ఆనందంగా ఉంటాం. అంత బయట వాళ్ళ మాటలు దేవుడి మాటలతో సంబంధం ఉండదు. దేవుడి మాటలు దేవుడి మాటలే. ఖచ్చితంగా ఆ మాటలు మనం ఆలకించి వాళ్ళ ప్రకారంగా జీవిద్దాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఇవయ్యా తండ్రి, మమ్మల్ని ఇంతగా ఏర్పరచుకున్నారంటే తండ్రి ప్రభా, మీ నోటి మాటలు ఆలకించడానికి నా తండ్రి, మీ మాటలు ఆలకించిన తండ్రి ప్రభా, మీ కొరకు నమ్మకంగా జీవించడానికే తండ్రి ప్రభా, మీ మాటలు గొప్ప తండ్రి, మీ ఆలోచనలు నా తండ్రి ఎంతో గొప్ప ప్రభా. మీ మాట ఆలకించలేదు తండ్రి, ఇశ్రాయేలు ప్రభా అందరూ రాలిపోయారయ్యా. మీ మాట ఆలకించలేదు తండ్రి, ఆదాము అవ్వలు తండ్రి ప్రభా తన జీవితకాలం అంతా శ్రమ అనుభవించారయ్యా తండ్రి. మీ మాట ఆలకించలేదు సారమ్మ తండ్రి అయ్యా గురైందయ్యా ప్రభాలా. అయ్యా తండ్రి, మీ మాట ఆలకించకపోతే నా తండ్రి మా జీవితంలో కష్టాలు, మీ మాట ఆలకించకపోతే నా తండ్రి ప్రభా మా జీవితంలో ఎన్నో ఇబ్బందులు ప్రభా. అయ్యా మీ మాట ఆలకించి మీ మాటల ప్రకారంగా జీవించే భాగ్యం మాకు అందరూ అనుగ్రహించమని మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.